వార్తలకు స్వాగతం. సోమవారం జిల్లా కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ చౌడ నాగరాణితో పాటు జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ బి శివనారాయణ రెడ్డి, డ్రామా పీడీ డాక్టర్ కేసీ చాపారావు, గ్రామ వార్డు సచివాలయ అధికారి వై దోసిరెడ్డి జిల్లాలో పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లాలోని మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల పునర్నిర్మాణానికి వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ చౌడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఛాంబర్లో జిల్లా కలెక్టర్ చౌడ నాగరాణి జిల్లాలోని తాడేపల్లిగూడెం మెట్ట ప్రాంతాల్లో గుర్తించిన 54 మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల పునర్నిర్మాణంపై డ్రామా, ఇరిగేషన్, గ్రౌండ్ వాటర్, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లాలోని తాడేపల్లిగూడెం మెట్ట ప్రాంతాల్లో గుర్తించిన 54 మైనర్ ఇరిగేషన్ ట్యాంకులను పునర్నిర్మాణం చేసి భూగర్భ జలాల పెంపునకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ పనులు ఎన్ఆర్జీఎస్ నిధులతో చేపట్టేందుకు అంచనాలు సిద్ధం చేయాలని అన్నారు. వీటిల్లో డీసిలిటింగ్, గట్లు ప్రతిష్టపరచడం, స్లూయిస్, షట్టర్లు, సర్ఫస్ వేర్ మరమ్మతు పనులు, జంగిల్ క్లియరెన్స్ తదితర పనులు చేపట్టడానికి అంచనాలు సిద్ధం చేసి డ్రామా పీడీకి అందజేయాలని ఆదేశించారు. కూటమి ప్రభుత్వ హయాంలో యూరియా కొరత ఏర్పడి రైతులు ఇబ్బందులు పడుతున్నారంటూ మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు చేసిన ఆరోపణలను అత్తిలి సొసైటీ అధ్యక్షులు పొలిశెట్టి గోపికృష్ణ ఖండించారు. సోమవారం ఆయన అత్తిలి సొసైటీ వద్ద రైతులతో కలిసి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. అత్తిలి సొసైటీకి సార్వసాగుకు సంబంధించి 1800 బస్తాల యూరియా దిగుమతి అయిందని, 314 మంది రైతులకు 700 బస్తాలు ఇప్పటివరకు అందజేశామని అన్నారు. రైతులందరికీ అందుబాటులో యూరియా ఉందని, ఎక్కడ యూరియా కొలత లేదని అన్నారు. తణుకు ఎమ్మెల్యే అన్నూరు రాధాకృష్ణ 1200 కోట్ల అవినీతికి పాల్పడ్డారంటూ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు ఆయన ఖండించారు. ఇటువంటి అసత్య ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు పొలిశెట్టి గోపికృష్ణ. నేను అత్తిలి సొసైటీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారు నిన్న మాట్లాడుతూ రైతులకు యూరియా అందుబాటులో లేదని చాలా బాధపడిపోతున్నారు. ఈ సార్వాకి ఈ సొసైటీలో ఎమ్మెల్యే గారి సూచన మేరకు 1800 బస్తాలను దిగుమతి చేసుకోవడం జరిగింది. 314 మంది రైతులకి ఇప్పటికే 700 బస్తాలను అందించడం జరిగింది. మరి ఎక్కడ యూరియా కొరత ఆయన కనపడిందో మరి చెప్పాలి. గౌరవ శాసనసభ్యులు ఆర్మిల్ రాధాకృష్ణ గారు 1200 కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపణలు చేస్తున్నారు. అది అబద్ధం అని ఆయనకు కూడా తెలుసు. కాకపోతే ఆయన రాజకీయ మనుగడ కోసం కేవలం ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఇకనైనా అలాంటి అసత్య ప్రచారాలు మానుకోవాలని ఆయనకి సూచిస్తున్నాను. 2019లో వైసీపీ ప్రభుత్వానికి 151 సీట్లు ఇచ్చి ప్రజలు వాళ్ళని ఆశీర్వదించారు. ఇస్తే వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ అవినీతి పరిపాలన వలన 2024లో కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం అయిపోయారు. అయినా వాళ్ళ తీరు మారట్లేదు. ఇకనైనా ఆ తీరు మార్చుకోకపోతే మేము విత్ ఎవిడెన్స్లతో సహా వాళ్ళని ప్రజల్లో ఎండగడతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. రైతు దాసరి శ్రీనివాస్ మాట్లాడుతూ సార్వసాగుకు సంబంధించి యూరియా పూర్తి స్థాయిలో సరఫరా ఉందని, కూటమి ప్రభుత్వం రైతులకు అన్ని విధాలు ఆదుకుంటోందని అన్నారు. ధాన్యం డబ్బులు కూడా 24 గంటలు జమ అయ్యాయని చెప్పారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు పొలిశెట్టి చందు, డీసీ చైర్మన్ నల్లూరు సురేష్, టీడీపీ నాయకులు అనాల ఆదినారాయణ, అతి సత్యనారాయణ, పార్టీ పట్టణ అధ్యక్షులు కొరపల్లి ప్రసాద్, అల్తి అజయ్ కుమార్, మంచిర్యాల సొసైటీ అధ్యక్షులు ఇందుకూరి వెంకట సుబ్బరాజు, డైరెక్టర్ చెల్ల వెంకటరమణ, వెంట పావని ప్రసాద్, పలువురు రైతులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు వచ్చి యూరియా కొరత జరగలేదు. ఎక్కడ తణుకు నియోజకవర్గం ఏ ఏరియా కూడా ఎక్కడ కూడా యూరియా కొరత జరగలేదు. అంతా బాగానే ఉంది. డబ్బులు కూడా 7500 రైతుకి పడుతున్నాయి. ధాన్యం తోలిన 24 గంటల్లో డబ్బులు కూడా కొడుతున్నారు. మొన్న యాసింగ్ పంట కూడా అందరూ క్యాష్ పెట్టే కొనుక్కున్నాం. డబ్బులు ఎమ్మటా కొడతాం వల్ల మాకు నచ్చిన మిల్లికి తోలినట్టు. ఇది బాగుంది. ప్రభుత్వం బాగుంది. సంచులు కూడా ఇబ్బంది లేదు. అప్పుడు ఇబ్బంది పడ్డా, ఈ ప్రభుత్వం ఇబ్బంది పడలేదు. సరిపోవండి. అది అంతా బాగుంది. పౌర్ణమి సందర్భంగా
అత్తిలి రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారి ఆలయంలో 41 సార్లు హనుమాన్ చాలీసా పాలన కార్యక్రమాన్ని నిర్వహించారు. లింగోలు తిరుమూర్తుల ఆధ్వర్యంలో అత్తిలి ఉరదాలపాలెం కొడవల్లి గ్రామ భక్తులు మాతృమూర్తులు పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలక్షుడు వాలపల్లి సూర్యతేజ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అత్తిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని భీమవరం అసిస్టెంట్ మలేరియా ఆఫీసర్ వై నాగబాబు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలు కురిసిన నేపథ్యంలో కాలానుగుణ వ్యాధులైన మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, టైఫాయిడ్ మొదలగు వాటికి అవకాశం ఇవ్వకుండా ప్రతిరోజు డ్రై డే పాటించాలని కోరారు. రెగ్యులర్ ఫీవర్ సర్వే తప్పనిసరిగా చేయాలని, క్షేత్రస్థాయిలో పర్యవేక్షక సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వర్తించాలని కోరారు. కార్యక్రమ వైద్యాధికారి డాక్టర్ ఆర్ సురేఖ, ఇన్ఛార్జి ఎస్ఐయు కె సత్యనారాయణ, హెల్త్ ఎడ్యుకేటర్ జి ప్రమీల, పర్యవేక్షకులు ఏ వెంకటరాజు, హెల్త్ అసిస్టెంట్లు కెఎస్ గనిరాజు, టి నాగకృష్ణ పాల్గొన్నారు. అత్తిలి శివారు గంటవారి పొంతులో గల కొండలరాయుడు స్వామివారి ఆలయంలో చంద్రగ్రహణ అనంతరం స్వామివారికి 20 లీటర్ల మామిడి పళ్ళ రసాలతో అభిషేకాన్ని నిర్వహించారు. భక్తుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి హోమాన్ని నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ గొట్టుముక్కల వెంకట సత్యనారాయణరాజు, అర్చకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అత్తిలి మండలం స్కిన్నెరపురం, కంచుమర్రు, మంచిలి గ్రామాల్లో జిల్లా వ్యవసాయాధికారి జడ్ వెంకటేశ్వరరావు పర్యటించారు. జిల్లా వ్యవసాయాధికారి మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడ యూరియా కొరత లేదని, ప్రస్తుతం సొసైటీల వద్ద, ప్రైవేట్ డీలర్ల వద్ద, మార్కెట్ గోడౌన్ల వద్ద యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని తెలిపారు. ఈ రోజు కూడా జిల్లాలో యూరియా వస్తుందని తెలిపారు. రైతుల అవసరం మేరకే యూరియా, ఇతర ఎరువులు వినియోగించుకోవాలని, అధికంగా ఎరువులు వినియోగించినట్లయితే భూమిలో సూక్ష్మజీవుల వృద్ధి తగ్గి పంట దిగుబడి తగ్గుతుందని తెలిపారు. రైతులందరూ వేసవిలో పచ్చిరొట్ట, నవధాన్యాలు చల్లి పొలంలో పచ్చిరొట్ట పెంచినట్లయితే భూమిలో సూక్ష్మజీవుల ఎదుగుదల పెరిగి వేసిన ఎరువులు సద్వినియోగం అవుతాయని అన్నారు. నానో యూరియా వినియోగాన్ని కూడా రైతులు అలవాటు చేసుకోవాలని, ఒక బాటిల్ నానో యూరియా ఒక బస్తా యూరియాతో సమానమని తెలిపారు. పై పాటుగా వేసే యూరియాను నానో యూరియా రూపంలో చేసినట్లయితే చేలో కలుపు తగ్గి వేసిన యూరియాలో 80% ఆకుల ద్వారా పీల్చుకొని పంట సద్వినియోగం చేసుకుంటుందని చెప్పారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి టీకే రాజేష్, గ్రామ వ్యవసాయ సహాయకులు చంద్రిక, సాహిత్య, సూర్యకిరణ్, గ్రామ రైతులు పాల్గొన్నారు. మంచలి సొసైటీ నందు ఎరువుల గోడౌన్లో యూరియా నిల్వలు తనిఖీ చేశారు. ఎరువుల డీలర్లందరూ కూడా ఈ పాస్ అమ్మిన ఎరువులను వెంటనే ఈ పాస్లో నమోదు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో యూరియా కొరత ఉందని రైతులు ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి కారుమూరి విమర్శించడాన్ని బల్లిపాడు సహకార సంఘ అధ్యక్షుడు విత్తంశెట్టి వెంకట సత్యనారాయణ ఖండించారు. సొసైటీ ఆధ్వర్యంలో రైతులకు స్వయంగా ఎరువులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ యూరియా కొరత ఉందని రైతులు సొసైటీ వద్ద బారులు తీరు ఉన్నారంటూ మాజీ మంత్రి విమర్శించడం సరికాదని అన్నారు. ఈ సందర్భంగా కొందరు రైతులు యూరియా ఎటువంటి కొరత లేకుండా అందుతోందని తెలిపారు. సమావేశాల్లో సొసైటీ డైరెక్టర్ ప్రగడ శ్రీనివాస్, అరిగల నరేష్, గారపాటి ధనరాజు, ముత్య నాగేశ్వరరావు, గాలపాటి అశోక్, బాబ్జీ, గునుగుడి నరేష్, రాజా ఉదయభాస్కర్, వంగటాకుల శ్రీనివాస్, కాలా గోవిందరావు, సొసైటీ కార్యదర్శి పి కృష్ణ శాస్త్రి పాల్గొన్నారు. ఊరే లేదు అంటున్నారు. ఇప్పుడు గొడవ ఊరి ఉందా, పటాసు ఉందా, 3,15 ఉందా, 3,18 ఉందా, ఊరే లేదు అని అంటున్నారంటే ఎందుకు లేదండి బాబా, అంతా రెడీగా ఉంది గొడవలోన. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి నుంచి సారా పంట కాదు ఎప్పుడు లేదు. మేము బల్లిపాడు సొసైటీ నుంచి మాట్లాడుతున్నామండి. ఇక్కడ యూరియా కొరత ఉందని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు బారులు తీరిపోయి జనాలు అందించట్లేదు అని చెప్పి అసత్య ప్రచారం చేస్తున్నారు. ఆయన గత ప్రభుత్వంలో అటువంటివి ఉన్నాయి కానీ ఈ ప్రభుత్వంలో ఏ ఒక్కరోజు కూడా రైతు ఏ రకంగా కూడా యూరియాకి కానీ ఎరువులకు కానీ ఏ రకమైన కొరతలు లేవు. లోన్లకు కానీ ఎటువంటి ఇబ్బంది జరగకుండా చూస్తున్నాం. కానీ కారుమూరి నాగేశ్వరరావు మాజీ మంత్రి అసత్య ప్రచారం చేస్తున్నాడు. ఆయన అలా చేయడం మేము ఖండిస్తున్నాము. ఈ రకంగా చేయడాన్ని మా సొసైటీ నుంచి ఇప్పటి వరకు 4వ నెల నుంచి ఇప్పటి వరకు 2,834 బస్తాలు యూరియా రైతులకు అందించాము. మా గ్రామం, మా పక్క గ్రామం తిరుపతిపురం, గుమ్మంపాడు రైతులు తీసుకెళ్తున్నారు. సుమారు 10 గ్రామాల రైతులు మా సొసైటీ నుంచి ఎరువులు అందిస్తున్నాం. ఎటువంటి కొరత లేదు. మాజీ మంత్రి గారి టైంలో కొంత ఎరువుల్ని పక్కదారి పట్టించాడు ఆయన, కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు అని మేము చెప్తున్నాం గర్వంగా. ఏడాది కాలంలోనే తనకు శాసనసభ్యులు అనురాధ కృష్ణ 1,200 కోట్ల అవినీతికి పాల్పడ్డారని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు చేసిన ఆరోపణలు టీడీపీ నాయకుడు పుప్పాల అర్జునరావు ఖండించారు. కనీసం 12 రూపాయల అవినీతి జరిగిందని నిరూపించాలని సవాలు చేశారు. ఆధారాలు ఉంటే బయట పెట్టాలని డిమాండ్ చేశారు.
గత 5 ఏళ్ల కాలంలో కారుమూరి చేసిన అవినీతిని తణుకు నియోజకవర్గ ప్రజలు ఇంకా మర్చిపోలేదని అన్నారు. గాలి కబులు పోగు చేసి బురద చల్లాలని ప్రయత్నిస్తే ఊరుకునేది లేదంటూ మండిపడ్డారు. ఎరువుల కొరత నివారించి రైతుల కోసమే ఎరువులు సరఫరా చేయాలని, ఎరువుల బ్లాక్ మార్కెట్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు డిమాండ్ చేశారు. సిపిఐ రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు ఎరువుల కొరత నిరసిస్తూ సోమవారం సిపిఐ తణుకు పట్టణ సమితి ఆధ్వర్యంలో తణుకు తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి డిమాండ్స్తో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్ డి అశోక్ వర్మకు అందజేశారు. ధర్నాను ఉద్దేశించి భీమారావు మాట్లాడుతూ ప్రతి ఎకరాకు 200 కిలోల ఎరువులు వ్యవసాయ సహకార పరపతి సంఘాలు, రైతు భరోసా కేంద్రాల ద్వారా సరఫరా చేయాలని కోరారు. ఎరువులు బ్లాక్ మార్కెట్కు పాల్పడుతున్న వారిపై విజిలెన్స్, పోలీసు అధికారులు దాడులు చేసి దోషులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. అధిక ధరలకు ఎరువులు అమ్ముతున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని భీమారావు డిమాండ్ చేశారు. సిపిఐ తణుకు పట్టణ కార్యదర్శి బొద్ద నాగరాజు మాట్లాడుతూ యూరియాపై బ్లాక్లో 100 రూపాయలు, డిఏపిపై 200 రూపాయలు అదనంగా వసూలు చేయడాన్ని అరికట్టాలని అన్నారు. ప్రతి జిల్లాకు ఎన్ని క్వింటాల ఎరువులు సరఫరా చేసింది శ్వేతపత్రం విడుదల చేయాలని అన్నారు. సిపిఐ తణుకు ఏరియా కార్యదర్శి క్లే పుష్పకుమారి, పట్టణ సమితి సభ్యులు పెండెల దత్తాత్రేయ ప్రసాద్, అమ్మిరాజు, బొద్దాని మురళి, కృష్ణకిషోర్, పెనుమెచ్చ సత్యనారాయణరాజు, కొంబత్తుల రవికుమార్, సాయిపల్లి శ్రీరామ్, నూనె రాధాకృష్ణ తదితరులు ధర్నాకు నాయకత్వం వహించారు. ప్రతి ఎకరాకు 200 కేజీలు ఎరువులు, ప్రతి ఎకరాకు 200 కేజీ ఎరువులు, ప్రతి ఎకరాకు 200 కేజీలు ఎరువులు. జిందాబాద్ సిపిఐ, సిపిఐ, సిపిఐ. అరికట్టాలి ఎరువుల కొరతను, ఎరువుల కొరతను చర్యలు తీసుకోవాలి. బ్లాక్ మార్కెట్ చేస్తున్న వ్యాపారులను చర్యలు తీసుకోవాలి. అధిక ధరలకు అమ్ముతున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాలి. అధిక ధరలకు అమ్ముతున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాలి. ఎరువులు అధిక ధరలకు అమ్ముతున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాలి. తీవ్ర ఎరువుల కొరతతో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడతా ఉన్నారు. ఇవాళ రాష్ట్ర రైతాంగానికి అవసరమైన ఎరువులు సరఫరా చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందింది. ఇవాళ ఏదైతే ఇవాళ ఎరువులకు సంబంధించినటువంటి కొరతను నివారించడంలో ఇవాళ విజిలెన్స్ అధికారులు కానీ, పోలీస్ అధికారులు కానీ ఎక్కడైతే ఇవాళ బ్లాక్ మార్కెట్కి పాల్పడుతూ ఎరువుల కొరతకు పాల్పడుతూ ఉన్నారో వాళ్ళపైన చర్యలు తీసుకునే దానికోసం ఇవాళ ప్రభుత్వం కానీ, ఇవాళ విజిలెన్స్ అధికారులు కానీ పూనుకోకపోవడం కూడా ఇవాళ చాలా ఇబ్బందికరమైనటువంటి అంశంగా మారింది. ఎరువుల కొరతతోటి రైతాంగం తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇవాళ డిఏపికి సంబంధించిన కానీ, యూరియాకి సంబంధించిన కానీ ఇవాళ బ్లాక్ మార్కెట్లో ఎరువులు దొరుకుతూ ఉన్నాయి. ఇవాళ రైతు భరోసా కేంద్రాల్లో కానీ, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో కానీ ఏమాత్రం కూడా ఎరువులు అందుబాటులో లేనటువంటి పరిస్థితి ఇవాళ కనపడతా ఉంది. స్వయంగా ముఖ్యమంత్రి గారే 2 సార్లు సమీక్ష చేశారు ఎరువులకు సంబంధించి. ఎక్కడికక్కడ రైతాంగం పెద్ద ఎత్తున ఇవాళ క్యూ లైన్లో నిలబడి ఎరువులు దొరక్క తీవ్ర ఇక్కట్లు పడుతున్నటువంటి పరిస్థితి సమీక్షలో బయటకు వచ్చినటువంటి అంశం. ఇవాళ ఈ వారంలోనే 40,000 టన్నులు కాకినాడ పోర్ట్ నుంచి దిగుమతి చేసుకోవడం జరుగుతుందని చెప్తా ఉన్నారు. ఇవాళ కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా లాంటి చోట్ల ఇవాళ రైతులు సంబంధించినటువంటి ఎరువుల్ని వ్యవసాయ అధికారులు బ్లాక్ మార్కెట్కి తరలించిన సందర్భంలో ఇవాళ అక్కడ ఉన్న వ్యవసాయ అధికారుల్ని సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ రైతులకి పూర్తి స్థాయిలో ఎరువులు సరఫరా చేస్తున్నామని చెప్పి కూటమి ప్రభుత్వం చెబుతా ఉంది. అలా చెప్పిన సందర్భంలో ఎరువులకు సంబంధించి ఇవాళ రైతాంగం బారులు తీరి వాళ్ళ క్యూ లైన్లో నడవాల్సినటువంటి పరిస్థితి పైన ఇవాళ ముఖ్యమంత్రి గారు సమీక్ష చేయాలి. ఇవాళ ఎరువుల కొరత తీవ్రంగా ఉంది. గత ఏడాది వేసినటువంటి పంట కన్నా కూడా 30% ఇవాళ తక్కువ పంట వచ్చినటువంటి పరిస్థితి ఇవాళ ప్రభుత్వం లెక్కలు చెబుతూ ఉన్నాయి. 70% భూమి ఇవాళ సాగులోకి ఉంది. ఇవాళ 39 లక్షల టన్నులు ఎరువులు అవసరమైనగా అందులో 6.5 లక్షల టన్నులు ఇవాళ యూరియా అవసరం ఉంది. ఇవాళ యూరియా కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఇవాళ 45 కేజీలు యూరియా బస్తా 266 రూపాయలు అయితే బ్లాక్ మార్కెట్లో 366 రూపాయలు, అంటే 100 రూపాయలు అదనంగా వేసి అమ్ముతూ ఉన్నారు. డిఏపికి సంబంధించి 200 రూపాయలు అదనంగా వేసి ఇవాళ రైతాంగానికి అమ్ముతూ ఉన్నారు. అంటే ప్రభుత్వానికి సంబంధించి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో ఎరువులు దొరకట్లేదు. రైతు భరోసా కేంద్రాల్లో ఎరువులు రైతాంగానికి సరఫరా జరగట్లేదు. బయట వ్యాపారస్తుల దగ్గర ఇవాళ ఎరువులు వస్తూ ఉన్నాయంటే ఇవాళ కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యం కాకపోతే, ఇవాళ ఎరువులను పక్కదారి పట్టించకపోతే బయట ఇవాళ బ్లాక్ మార్కెట్లో ఎరువులు దొరుకుతూ ఉన్నాయి. మేము ఇవాళ ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఎరువులను అధిక ధరలకు అమ్ముతున్నటువంటి వ్యాపారులపైన చర్యలు తీసుకోవాలి. బ్లాక్ మార్కెట్కి పాల్పడినటువంటి వాళ్ళపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. అదే సందర్భంలో ఈవేళ బ్లాక్ మార్కెట్ జరుగుతున్నప్పటికీ కూడా విజిలెన్స్ కానీ, పోలీస్ కానీ వాళ్ళపైన దాడులు చేయకపోవడాన్ని తీవ్రంగా పరిగణలోకి తీసుకొని వాళ్ళపైన కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రతి చేనేత కార్మికునికి ఉప వృత్తుల వారికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వాలని ఆగస్టు 7వ తేదీ జాతీయ దినోత్సవ సందర్భంగా చేనేత కార్మికులకు చంద్రబాబు ప్రకటించిన
25,000 రూపాయల ప్రతి చేనేత కార్మికుని తక్షణం అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి బాలకృష్ణ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘ జిల్లా ప్రథమ మహాసభ పాలకొల్లు మండలం దగ్గులూరులో వీవర్స్ కమిటీ హాల్లో బల్ల చినవద్రు అధ్యక్షన నిర్వహించారు. మహాసభ ప్రారంభానికి ముందు చేనేత కార్మిక సంఘ సీనియర్ నాయకులు తమ్మిచెట్టి కోటేశ్వరరావు చిత్రపటానికి సముద్రలింగం పూలమాల వేసి నివాళులర్పించారు. సంఘ పతాకాన్ని గుడిమెట్ల సుబ్బారావు ఎగరవేశారు. అనంతరం 13 మందితో జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా చెల్ల వీరభద్రుడు, ఉపాధ్యక్షులుగా బల్లచిని వీరభద్రరావు, కార్యదర్శిగా బూడిద జోగేశ్వరరావు తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉందెత్తి ఫాల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏలూరు ఆశ్రమ హాస్పిటల్ సహకారంతో సోమవారం తణుకులో న్యూ జీడిఎం చర్చ్, ఓల్డ్ జీడిఎం చర్చ్ ప్రాంగణంలో నిర్వహించిన మెగా ఉచిత వైద్య శిబిరం విజయవంతంగా ముగిసింది. ఈ శిబిరంలో 250 మంది రోగులు పాల్గొని జనరల్ మెడిసిన్, హృదయ సంబంధిత వ్యాధులు, చెవి, ముక్కు, గొంతు, కంటి, గైనకాలజీ, పిల్లల వైద్య విభాగాల్లో నిపుణుల వైద్య సేవలు పొందారు. రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ఏలూరు ఆశ్రమ హాస్పిటల్ వైద్యులు, వాలంటీర్లు, స్థానిక నిర్వాహకులు, ప్రజలకు ఉందెత్తి ఫాల్ ఫౌండేషన్ ఉదయపూర్వక ధన్యవాదాలు తెలిపింది. ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య రక్షణ కోసం ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని తెలిపారు. తణుకు చిట్టూరు ఇంద్రయ్య కాలేజ్ ప్రాంగణంలో ఉన్న వాకింగ్ ట్రాక్ ను గ్రౌండ్ లో ప్రథమ కార్యక్రమాలను ప్రారంభించారు. శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ ఆదేశాలతో మున్సిపల్ కమిషనర్ టి రామ్ కుమార్, డి ఈశ్వరరెడ్డి, మున్సిపల్ సిబ్బంది, సీనియర్ వాకర్స్ కోడూరు ఆంజనేయులు, తోట రవి, విజయస్ వెంకటేశ్వరరావు, చీకటి శ్రీనివాసరావు, పేర్చెల కృష్ణంరాజు, కాలేజ్ పిటి వెంకన్నబాబు, ట్రైనింగ్ కోచ్ సాయి, కాంట్రాక్టర్ సాయిలు పాల్గొన్నారు. ఇరగవరం మండలం అయినపల్లిలో వరి పొలాల్లో 30 నుండి 40 సంవత్సరాల వయసు గల గుర్తు తెలియని మగ వ్యక్తి శవాన్ని పోలీసులు కనుగొన్నారు. మృతుడు నీలం రంగు జీన్ ప్యాంటు, ఆరెంజ్ రంగు టీషర్టు ధరించి ఉన్నాడు. ఎత్తు సుమారు 5.8 అంగుళాల ఎత్తు కలిగి ఉన్నాడు. ఇరగవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు ఇరగవరం పోలీస్ స్టేషన్కు తెలియచేయాలని కోరారు. గత టీడీపీ హయాంలో తణుకు మార్కెట్ కమిటీని బస్టు పట్టించారని ఏఎంసీ మాజీ చైర్మన్ ఉండవల్లి జానకి విమర్శించారు. తణుకు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తణుకు మార్కెట్ కమిటీ ఎస్సీ వర్గానికి కేటాయించిన ఘనత వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావుకు మాత్రమే దక్కుతుందని అన్నారు. వారి ప్రోత్సాహంతోనే మొట్టమొదటిగా తణుకు మార్కెట్ కమిటీ ఎస్సీ వర్గానికి వచ్చిందని, ఆ కారణంగా నేటి కూటమి ప్రభుత్వం వచ్చాక తణుకులో తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే తిరిగి మరలా ఎస్సీ వర్గానికే కేటాయించబడిందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. ప్రస్తుత ఏఎంసీ చైర్మన్ కొండరెడ్డి శివ పాత విషయాలు మర్చిపోయి విలేకరుల సమావేశంలో మా నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని అన్నారు. 2 సంవత్సరాల పాటు కోవిడ్లో ఇబ్బందులు ఉన్న రహదారులను ఎంత అభివృద్ధి చేశామని, నేడు మీరు కొత్తగా ఏమీ చేసిందేం లేదని, మా ప్రభుత్వంలో టెండర్లు పూర్తి చేసిన మాత్రమే చేస్తున్నారని అన్నారు. ఏళ్ల తరబడి పింఛన్లు పొందుతున్న దివ్యాంగుల పింఛన్లు తొలగించారని, వారి ఉసురు మీకు తగలకపోదని అన్నారు. కార్యక్రమంలో పట్టణాధ్యక్షులు మాసిరెడ్డి శేషగిరి, ఎంసీ మాజీ చైర్మన్ నత్తా కృష్ణవేణి, ఎస్సీసీఎల్ తణుకు పట్టణాధ్యక్షులు పినమాక రాజేష్, ఉండవల్లి సురేష్లు పాల్గొన్నారు. తణుకు మార్కెట్ యార్డ్ చైర్మన్ అతను మాట్లాడే విధానం చాలా అసభ్యంగా మాట్లాడటం జరిగింది. మార్కెట్ యార్డ్ బస్టు పట్టించారు అనే విషయం అతను మాట్లాడాడు. అది ఎంతవరకు కరెక్ట్? అది చాలా పొరపాటు. ఎందుకంటే 15 సంవత్సరాలు వాళ్ళు చేసి బస్టు పట్టించి నాశనం చేశారు. మేము ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి అమౌంట్ 27 కోట్లు. నా పదవి విరామం అయ్యేటప్పటికి 29 కోట్లు ఉన్నాయి. అందులో ₹1 కూడా మేము ఫ్రాడ్ చేయలేదు. మేము ఎప్పుడూ కూడా ఈ తణుకు అభివృద్ధి చేయాలనే ఆలోచన విధానమే మాలో ఉంది. ఫ్రాడ్ చేసేది వాళ్ళు. చైర్మన్ గారు, మీరు మర్యాద ఇచ్చి మర్యాద పుచ్చుకోవాలి మీరు, అంతేగాని నోటుకు వచ్చేది మీరు మాట్లాడకూడదు. కారుమూరి నాగేశ్వరరావు గారిని ఒక 2 సార్లు ఎమ్మెల్యే చేసి మంత్రి చేస్తున్నటువంటి వ్యక్తిని మీరు నువ్వు 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 అని సంబోధించి మాట్లాడారు. అది ఎంతవరకు కరెక్ట్ అన్నదే మీరు ఒకసారి మీరు మాట్లాడేది రిపీట్ చేసుకుని ఆలోచన చేసుకోండి. అది కరెక్ట్ కాదు. ఎవరికే పదవులు శాశ్వతం కాదు. నువ్వు కూడా ఒక టైంలో కారుమూరి నాగేశ్వరరావు గారు కాళ్ళ మీద పడి బ్రతిమళ్ళ రోజులు ఎన్నో ఉన్నాయి. మర్చిపోయావా? గుర్తు చేసుకో. రోడ్ల గురించి మాట్లాడుతున్నావా? మీరు రోడ్ల గురించి మాట్లాడుతుంటే మాకు చాలా నవ్వు వస్తుంది. రోడ్లు అనేది గ్రాంట్లు తీసుకొచ్చి సెలక్షన్ చేసి గ్రాంట్లు తీసుకొచ్చేది మంత్రివర్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారు. అవి మీరు ఏం చేస్తున్నారు? ఓపెనింగ్లు పెట్టుకుంటున్నారు, శంకుస్థాపన చేసుకుంటున్నారు. మీరు తెచ్చి ఏంటి? ఆయన తెచ్చి మీరు చేస్తున్నారు ఎప్పుడు చేసినని. ఈ రోజున ఏఎంసీ పదవి మీకు ఇచ్చారని మీరేదో మురుసుకుపోతున్నారేమో.
గత 70 సంవత్సరాల నుంచి తణుకు నియోజకవర్గంలో ఏఎంసీ ఎస్సీ వర్గంలో ఇచ్చేది ఏమీ లేదు. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు. మీ పార్టీలో మీ నాయకులు, మీ ముఖ్యమంత్రులు, మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు ఎవరైనా ఏఎంసీ ఎస్సీ వర్గంలో ఇచ్చారా? మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మహానుభావుడు అందరినీ సమానత్వంగా చూడాలని రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగంలో ఏదైతే బలహీన వర్గాలు అందరినీ కూడా సమానత్వంగా చూడాలని ఏదైతే ఉందో దాని ప్రకారంగానే ఆయన నడుచుకొని మొత్తం బలహీనమైన వర్గాల్లో కూడా ముందుకు తీసుకెళ్లాలనేసి హోమ్ మినిస్టర్గా సుచరిత్ర గారికి, శిశు సంక్షేమ శాఖ మంత్రి గారేమో వనిత గారికి ఇవ్వటం, అలాగే ఎన్నో పథకాలు ఎంతోమందికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ వర్గంలోనే ఇవ్వాలని పారుమూరు నాగేశ్వరరావు గారు ఏఎంసీగా నాకు ఇవ్వడం జరిగింది. ఏఎంసీ పదవి వచ్చింది అంటే అది పారుమూరు వెంకట నాగేశ్వరరావు గారే. నన్నే కాదు, అలాగా బలహీనమైన వర్గాలు ఎంతోమందిని పారుమూరు వెంకట నాగేశ్వరరావు గుర్తించడం జరిగింది. ఆయన ఎప్పుడూ కూడా బలహీనమైన వర్గాలకి అండగా నిలబడ్డాడు. ఆయన అప్పుడు నిలబడ్డారు, ఇప్పుడు నిలబడతారు. మీకు ఈవేళ ఏఎంసీ పదవి ఇచ్చారని మీ మీద ప్రాంతం ఇచ్చారని మీరు అనుకుంటున్నారా? ఒక్క మాట మీరు ఆలోచన చేయండి. అది మా నుండే మీకు వచ్చింది. అది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన భిక్ష. ఎందుకంటే ఈ రోజున ఒక ఎస్సీ వర్గంలో ఏఎంసీ ఇక్కడ ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు ఇవ్వకపోతే తుప్పుకొని పోతారని మీకు ఆ ఏఎంసీ ఇచ్చారు. అది గుర్తుపెట్టుకోండి. ఎస్సీల మీద ప్రేమ ఉండి కాదు, ఎస్సీల మీద ప్రేమ ఉండి పార్టీ ఏదైనా ఉంది అంటే వైఎస్ఆర్ పార్టీ మాత్రమే, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఆయన తండ్రి గారి దగ్గర నుంచి కూడా వచ్చింది ఇది. మా టీవీ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న బిగ్ బాస్ రియాలిటీ షో 9వ సీజన్లో తణుకునికి చెందిన ఉప్పల పవన్ కుమార్ నిన్న బిగ్ బాస్ ఎంట్రీలో అర్హత పొందిన సందర్భంగా వారి కుటుంబ సభ్యులు, స్నేహితుల అభిమానులు తణుకు నరేంద్ర 4 రోడ్ల సెంటర్లో బిగ్ బాస్లో విజయం సాధించి తణుకు ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లాలనే ఆనందంతో బాణసంచా కాల్చి కేక్ కట్ చేశారు. పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పిప్పల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పీజే వెంకటేశ్వర్లు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందిన సందర్భంగా మండల విద్యాశాఖ పిప్పర్ క్లస్టర్ తరఫున ఘనంగా సన్మానించారు. క్లస్టర్ ఉపాధ్యాయులు దుర్గారావు, బి రమేష్, కృష్ణ తదితర ఉపాధ్యాయులు సత్కరించారు. వీరవాసర మండలం రాయకుదురు హైస్కూల్ ప్రాంగణంలో నిర్వహిస్తున్న ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు రాయకుదురు హైస్కూల్ పూర్వ విద్యార్థి ముప్పన శ్రీకాంత్ 30,000 విలువ చేసే యూనిఫామ్ క్లాత్ను తల్లిదండ్రులు ముప్పన సత్యనారాయణ, వరలక్ష్మి చేతుల మీదుగా హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు కానుకొని శ్రీనివాసరావుకు అందజేశారు. శ్రీకాంత్ తల్లిదండ్రులను ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ సిబ్బంది ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఎస్ఎంసీ చైర్మన్ సాలా భవానీ, కోఆప్టెడ్ సభ్యులు జేడి శ్రీనివాస్, కడలి వాసు, ప్రథమ సహాయకులు కాయల వీరస్వామి, ఉపాధ్యాయులు ఆర్తులసి ప్రదీప్, సాకా వరప్రసాద్, వి నాగకుమార్, కేవిడి ప్రసాద్లు పాల్గొన్నారు. వైపు ప్రజల ఆరోగ్యం, మరోవైపు నిడదవోలు నియోజకవర్గ అభివృద్ధి, ఇంకోవైపు ప్రజా సమస్య పరిష్కారం కృషి చేస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. సోమవారం పెరవలి మండల కేంద్రంలో దీపికా ఫంక్షన్ హాల్లో మంత్రి కందుల దుర్గేష్ స్వయంగా నిడదవోలు నియోజకవర్గంలో అనారోగ్యం బారిన పడిన 50 మంది బాధితులకు 40.01 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్ఓసి పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ సీఎంఆర్ పేదలకు వరమని ఇప్పటివరకు నిడదవోలు నియోజకవర్గంలో సీఎం సాయ నిధి కింద 344 మందికి 2,84,48,563 మేర లబ్ధి చేకూర్చామని వెల్లడించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు మంత్రి దుర్గేష్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క దార్శనికత, ఆయన యొక్క అత్యంత పటిష్టమైనటువంటి నాయకత్వ పటిమ, దాంతోపాటు పేద ప్రజల కంట కన్నీరు తొలగడమే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా పైన నరేంద్ర మోడీ గారు, ఈ ముగ్గురు కలయికలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ అన్ని ప్రాంతాలని, అన్ని నియోజకవర్గాల్ని అత్యద్భుతంగా అభివృద్ధి చేస్తున్నటువంటి నేపథ్యంలో మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ముఖ్యమంత్రి సహాయ నిధి అంటే గతంలో మనం చూసాం 100 మంది అప్లై చేస్తే ఒక 30 మందికి మాత్రమే వచ్చేది. అవి కూడా ఆరాకూరగా వచ్చేవి. ఇవాళ మీరు చూస్తే ఈ సంవత్సరం 2 నెలల కాలంలో ప్రమాణాన్ని మన ఒక్క నియోజకవర్గంలోనే ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 2,44,48,563 రూపాయలని మనం ముఖ్యమంత్రి సహాయ నిధి తెచ్చుకోగలిగాం.
దీనికి ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారికి మనందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ప్రమాదాన్ని 3 మండలాల మీద అదేవిధంగా నిడదవోలు పట్టణానికి సంబంధించి మొత్తం 47 చెక్కులు 29,01,784 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఇవ్వటం, అదేవిధంగా ముగ్గురికి 11 లక్షల రూపాయల LOC ఇవ్వటం. ఇది సాధారణమైన విషయం కాదు. ఇది మీరు గమనిస్తే ఈసారి ఇక్కడ పెడవల్లో పెట్టాం, కానీ ప్రతి నెల కూడా నిడదవోల్లో పెడతా ఉన్నాం. ప్రతి 15 రోజులకి ప్రతి నెలకి కూడా ఎవరెవరైతే ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం తమ ఆరోగ్యం గురించి చెక్కుల కోసం ప్రయత్నించారో వారందరికీ మేము వెంటనే రికమెండ్ చేయటం, అవి 15 రోజులకి నెల రోజులకి రావటం, తద్వారా మీ అందరికీ అందజేయటం, దాని ద్వారా మీ ఆరోగ్యాల కోసం మీరు కృషి చేసుకోవడానికి ఒక అవకాశం కల్పించడం. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాధాన్యమని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. సోమవారం నిడదవోలు నియోజకవర్గం పెరవల్లి మండల తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుండి ఫిర్యాదులు వింతులు స్వీకరించారు. ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా విన్నారు. పీజీఆర్ఎస్ వచ్చిన అర్జీలు పెండింగ్లో లేకుండా నిర్ణీత కాల వ్యవధిలోనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం పీజీఆర్ఎస్కు అధిక ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. ఈ సందర్భంగా పలు అధికారులతో మంత్రి దుర్గేష్ నేరుగా ఫోన్ కాల్లో మాట్లాడారు. ప్రతి పౌరుడు అండతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ తెలిపారు. మంగళవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు 11 kV తీపర్రు కాకరపర్రు ఫీడర్లపై RDSS పనిలో భాగంగా 24 గంటల విద్యుత్ సరఫరా నిమిత్తం 33/11 kV పెరవలి సబ్స్టేషన్ పరిధిలో గల అజ్జరం, వెంకట్రాయపురం, సీతారాంపురం, కాకరపర్రు, తీపర్రు పరిసర గ్రామాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని విద్యుత్ శాఖ వారు తెలిపారు. వ్యవసాయ విద్యుత్ ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు, మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇవ్వబడుతుందని గృహ వాణిజ్య విద్యుత్ వినియోగదారులు సహకరించవలసిందిగా కోరారు. రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ గా వై మేఘా స్వరూప్ సోమవారం జిల్లా కలెక్టరేట్ లో జేసీ ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు సాదర స్వాగతం లభించింది. రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ నూతన వైస్ చైర్మన్ కు అభినందనలు తెలుపుతూ పట్టణాభివృద్ధి రంగంలో రుడా కార్యకలాపాలు మరింత వేగంగా ముందుకు సాగుతాయని ఆకాంక్షించారు. ఇతర అధికారులు కూడా పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు జిల్లా నూజివీడు IIITలో ప్రొఫెసర్పై విద్యార్థి కత్తితో దాడి చేసిన ఘటన తెలిసింది. IIITలో ఎంటెక్ సివిల్ ఇంజనీరింగ్ ప్రథమ సంవత్సరం చదువుతున్న విజయనగరం జిల్లాకు చెందిన వినయ్ అనే విద్యార్థికి హాజరు శాతం తక్కువగా ఉండడంతో గోపాలరాజు అనే ప్రొఫెసర్ పరీక్షలకు అనుమతించలేదు. దీనిపై ఆ విద్యార్థి కొంతసేపు ప్రొఫెసర్ను పరీక్షలకు అనుమతించాలని బతిమాలినట్టు తెలిసింది. ప్రొఫెసర్ పరీక్షలకు అనుమతించకపోవడంతో కోపోద్రికుడైన విద్యార్థి అప్పటికే వెంట తెచ్చుకున్న కత్తితో ప్రొఫెసర్ మెడ కింద భాగంలో భుజము, చేతి మణికట్టు వద్ద గాయపరిచాడు. వెంటనే ప్రొఫెసర్ను నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రొఫెసర్కు ప్రాణాపాయ పరిస్థితి ఏమీ లేదని గాయాలైనట్లు వైద్యులు పేర్కొన్నారు. గాయపరిచిన విద్యార్థిని నూజివీడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రంలో ఖరీఫ్ పంటకు రైతులకు అవసరమైన యూరియా తదితర ఎరువులను సక్రమంగా అందించాలని కోరుతూ సోమవారం ఏలూరు రూరల్ మండలం చాటపర్రు తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతులు, వ్యవసాయ కార్మికులు నిరసన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ సిపిఐ రాష్ట్ర పిలుపులో భాగంగా ఏఐకేఎస్, BKMU ఏలూరు మండల సమితుల ఆధ్వర్యంలో నిరసన తెలిపి తహసీల్దార్కు నాయకులు వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా BKMU రాష్ట్ర ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఈ సంవత్సరం ఖరీఫ్ పంట ఆలస్యంగా ప్రారంభమైందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం పట్టా ఉన్న రైతులకు మాత్రమే యూరియా విక్రయిస్తోందని, కౌలు రైతులకు యూరియా ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. భారత కమ్యూనిస్టు పార్టీ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ ఆధ్వర్యంలో ఏలూరు మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. రైతులకు ఎరువులను సక్రమంగా అందించాలని, బ్లాక్ మార్కెట్ ఎరువులు అమ్మకాలను అరికట్టాలని, రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవాలని, రైతుల సమస్యలు తీరేంత వరకు పోరాడతామని నినాదాలు చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ రాష్ట్ర కార్యదర్శి డేగా ప్రభాకర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా రైతుల కష్టాన్ని తీరుస్తామని, రైతులకు అన్ని రకాల సంక్షేమ పథకాలు అందిస్తామని హామీ ఇచ్చి అధికారం చేపట్టిన తర్వాత రైతులు పడుతున్న కష్టాలను, ఇబ్బందులు తొలగించడానికి ఏమాత్రం ప్రయత్నం చేయడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో రైతులు ఎండనక వాననక ఎరువుల కోసం క్యూలైన్లో నిలబడి పడిగాపులు పడుతున్నారని, పెద్ద వయసు కలిగిన రైతులు క్యూలైన్లో నిలబడలేక చెప్పులు, కర్రలు, గొడుగులు క్యూలైన్లో పెట్టి ఎరువుల కోసం ఎదురు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈనాటి బంగారు మాట, ప్రయత్నం చేసి ఓడిపో, కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోవద్దు. రవీంద్రనాథ్ ఠాగూర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.